భారతదేశంతో చర్చలకు సిద్ధమన్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ వాటర్ షేరింగ్ ఒప్పందంపై డిస్కషన్లు చేస్తామని ఇరాన్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం భారత్తో ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య ఒప్పందాలు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక భారత్ ఒప్పుకుంటే నిజమైన శాంతి ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నట్లు పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారత టూరిస్టులు చనిపోయారు. దీంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను, ఎయిర్ బేసులపై దాడి చేసి ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు చనిపోయారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలు తగ్గాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయమని తెలిపింది భారత్. అలాగే దాడికి ప్రతిదాడి తప్పనిసరిగా ఉంటుందని చెప్పింది. భారత్ వార్నింగుల వేళ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో ఆసక్తిగా మారింది. భారతదేశంతో చర్చలకు సిద్ధమన్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కశ్మీర్ వాటర్ షేరింగ్ ఒప్పందంపై డిస్కషన్లు చేస్తామని ఇరాన్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం భారత్తో ఉగ్రవాద నిర్మూలన, వాణిజ్య ఒప్పందాలు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక భారత్ ఒప్పుకుంటే నిజమైన శాంతి ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నట్లు పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారత టూరిస్టులు చనిపోయారు. దీంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను, ఎయిర్ బేసులపై దాడి చేసి ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు చనిపోయారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలు తగ్గాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయమని తెలిపింది భారత్. అలాగే దాడికి ప్రతిదాడి తప్పనిసరిగా ఉంటుందని చెప్పింది. భారత్ వార్నింగుల వేళ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో ఆసక్తిగా మారింది.